ఫేస్ ఈజ్ ది ఇండెక్స్ ఆఫ్ ది మైండ్ అనేది మనకు బాగా తెలిసిన నానుడి. అయితే మన ముక్కు కూడా ఓ ఆరోగ్య సూచిక అంటారు నిపుణులు. మన నాసిక కేవలం శ్వాస తీసుకోవడానికి, వాసనలు పసిగట్టడానికే కాదు, మన ఆరోగ్య తీరు తెన్నులను పట్టి చూపుతుంది. ముక్కు కారడం, ముక్కు నుంచి రక్తం కారడం, ముక్కులో పొక్కులు వంటి లక్షణాలు కొన్నిసార్లు ఒంట్లో జబ్బుల తాలూకు సంకేతాలు కావచ్చు. మన నాసిక పట్టి చెప్పే అనారోగ్య సంకేతాల గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. ముక్కుతో శ్వాస తీసుకుంటాం, వాసనలు పసిగడతాం. అంతేనా? ఇది ఆరోగ్యం తీరు తెన్నులను పట్టి చూపుతుంది. పైకి కనిపించని జబ్బుల గురించి హెచ్చరిస్తుంది. కాబట్టి ముక్కు కారటం, ముక్కు నుంచి రక్తం రావటం వంటివి గమనిస్తే ఈసారి మామూలేనని వదిలేయకండి. అవి ఒంట్లోని జబ్బులకు సంకేతాలు కావచ్చేమోనని అనుమానించండి. శ్వాసను బయటకు వదులుతున్నప్పుడు చెడు వాసన వస్తుంటే సైనస్ ఇన్ఫెక్షన్ కారణం కావచ్చు. ముక్కులో ఏదైనా ఇరుక్కున్నప్పుడు, ముఖ్యంగా పిల్లల్లో ఇలాగే అనిపించవచ్చు. ముక్కు చుట్టుపక్కల ఉండే గాలి గదుల్లో సైనస్ సమస్యతో బాధపడుతున్నప్పుడు ముక్కు దిబ్బడతో బాధపడటం చూస్తూనే ఉంటాం. అయితే దీర్ఘకాలంగా అలర్జీలు, ముక్కు దూలం వంకరపోవటం, ముక్కులో పాలిప్స్ వంటివి దీనికి కారణం కావచ్చు. ముక్కు దిబ్బడను తగ్గించే మందులతో ఫలితం కనిపించకపోతే ఒకసారి డాక్టర్ను సంప్రదించటం మంచిది. ఇక పొడి వాతావరణంలో ముక్కు నుంచి రక్తం కారటం సహజమే. కానీ తరచూ రక్తస్రావం కావటం అధిక రక్తపోటు, రక్తం గడ్డ కట్టకుండా చేసే జబ్బులకు సంకేతం కావచ్చని గుర్తుంచుకోవాలి. జలుబు, ఫ్లూ వంటి శ్వాసకోశ సమస్యలతో వాసనలు సరిగా తెలియకపోవటం మామూలే. కొందరికి పూర్తిగా వాసన తెలియకపోవచ్చు. కానీ ఏదైనా కారణంతో వాసన పోయి మళ్లీ తిరిగి రాకపోతే అనుమానించాల్సిందే. పార్కిన్సన్స్, అల్జీమర్స్ వంటి జబ్బులకిది తొలి సూచిక కావచ్చు. ఇక జలుబు చేసినప్పుడు ముక్కు కారటం పెద్ద విషయమేమీ కాదు. కానీ కొందరు దీర్ఘకాలంగా దీంతో ఇబ్బంది పడుతుంటారు. అరుదుగానే అయినా మెదడు, వెన్నుపామును ఆవరించి ఉండే ద్రవం సెరిబోస్ప్రైనల్ ఫ్లూయిడ్ లీక్ అయినా ఇలా జరగచ్చు. ఇది నీళ్ల మాదిరిగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఒక ముక్కు రంధ్రం నుండే కారుతుంటుంది. దీన్ని తీవ్రమైన సమస్యగా పరిగణించాలి. కొందరికి ఒకదాని వెంట మరోటి తుమ్ములు వస్తూనే ఉంటాయి. దుమ్ము, కాలుష్యం వంటి పర్యావరణ అంశాలకు అతిగా స్పందించటం వల్ల ఇవి వస్తుంటాయి. కొన్నిసార్లు రోగనిరోధక వ్యవస్థ సక్రమంగా పనిచేయకపోవడం కూడా కారణం కావచ్చు. అదే పనిగా ముక్కు ఎండిపోయి లోపల పొక్కులు కడుతుంటే ఒంట్లో నీటి శాతం తగ్గిందనటానికి సంకేతం కావచ్చు. అంటే నీరు సరిగా తాగటం లేదనే అర్థం. కొన్నిసార్లు కొన్ని రకాల మందులతోనూ ముక్కు ఎండిపోవచ్చు. దీనికి భయపడాల్సిన పని లేదు. కాస్త ఎక్కువగా నీళ్లు తాగితే సరి.